యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. చదువుబడినటువంటి దైవ వర్తమానములో సృష్టికర్త అయిన యెహోవా తండ్రి కొన్ని సంగతులను ఆయన మనతో మాట్లాడుచున్నారు. ఎందుకంటే నేటి సమాజములో దేవునికి చెందవలసినటువంటి మహిమ, దేవునికి చెందవలసినటువంటి ఘనత మనుషులు దోచేసుకుంటున్నారు. లేక విగ్రహాలకు మహిమను చెల్లిస్తున్నారు. ఆ విషయమై దేవుడు మాట్లాడుచు, నాకు రావలసిన మహిమను నేనెవ్వరికి ఇచ్చువాడను కాదు. దేవునికి చెందవలసినవి దేవునికి చెల్లించవలసిన మానవుడు స్వార్థమైన బుద్ధితో లేక సుబుద్ధితో దేవునివి కూడా దోచుకొని నష్టపోతున్నారు. జాగ్రత్తగా మనసు పెట్టండి. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్. ఆయన అంటున్నాడు, నాకు చెందవలసిన మహిమ నేనెవ్వడికి ఇచ్చువాడను కాదు. అయితే కొందరు మనుషులు స్వార్థ బుద్ధితో నన్ను పొగడండి, నన్ను గొప్ప చేయండి, ఇలాగున్న పొగడ్తలకు పొంగిపోతుంటారు కొందరు. దేవునికి రావలసిన మహిమను దోచుకున్నవాడు శాపగ్రస్తుడు అని అంట నేను. లేకపోతే వాడు నాశనానికి వెళ్ళిపోతాడు అంటాను. దేవునికి చెందవలసిన మహిమ, దేవుని పొగడవలసిన మానవుడు, దేవునికి కృతజ్ఞుడై బ్రతకవలసిన మానవుడు మనుషులను పొగుడుతూ ఉంటారు. ఐ లవ్ యూ అనే మాట ఎంతమందికి తెలుసు? మాట్లాడుకుందాం, చెప్పండి, ఎంతమంది తెలుసు? మీ పిల్లలకు ఎప్పుడైనా చెప్తుంటారు కదా, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ. మీకు తెలుసా అది దేవునికి చెందవలసిందని? దావీదు అంటాడు 18వ కీర్తన మొదటి వచనం, 18వ కీర్తన మొదటి వచనం, ఐ లవ్ జీసస్ అంటాడు. నువ్వేం చెప్తావు? మనుషులకు మహిమనిస్తున్నావు, మనుషులను ప్రేమిస్తున్నావు. దేవునికి చెందవలసిన ఘనత, దేవునికి చెందవలసిన మహిమ నువ్వు మనుషులకు ఇవ్వటం వలన నువ్వు ఎన్ని కోణాలలో నష్టపోతున్నావో నీకు తెలియదు. కొంతమంది సేవకుల మీద అభిమానం ఉంటుంది, చాలామందికి ఉంటుంది. కానాల చింతకుంట్ల సంఘాల ఇద్దరు కూడా నన్ను ఒక మాటలు చెప్పాలంటే పాపను వడగొట్టేస్తున్నారు. ఎలా అంటారా? సేవకుడట దురభిమాన పాపములు పడతాడట. ఏ పాపం చెప్పాలి? నోరు తెరిచి చెప్పండి. ఏ పాపం? దురభిమాన పాపం. ఆ మాట చదువుతామండి ఒకసారి. నేను మీకు ఆ మాట చూపిస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే మీరు చదివింటారు కానీ గుర్తుండదు. అదే నా బాధ. 19వ కీర్తన 13వ వచనం, 19వ కీర్తన 13వ వచనం.
దురభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపము. అవునవును, కొందరు ఏం చేస్తారంటే అభిమానం ఉంటే పర్లే, సేవకులకు కూడా అభిమానం ఉంటే పర్లేదు, కానీ అతిగా ఉండకూడదు. దురభిమానం దాన్ని ఏం చేస్తుంది తెలుసా? నిన్ను పాపంలో పడగొడుతుంది. అందుకే మనుషుల్ని ఎక్కువగా నువ్వు లైక్ చేయకూడదు, ఈవెన్ ఫ్యామిలీ కూడా. దేవునికి చెందవలసిన, దేవునికి ఘనత రావలసిన, ఘనపరచవలసిన నీవు నీ కుటుంబాన్ని, నీ సంఘంలో ఉన్న బిడ్డలను లేక మనుషులను నువ్వు పొగుడుతూ ఉంటే దేవునికి రావలసిన మహిమ వారికి వెళ్ళిపోతుంటుంది. ఒక మంచి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం ఎదుట కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. దేవునికి రావలసిన మహిమ అయ్యా నాదేమీ లేదు. ఇక్కడ మాట్లాడినది ప్రభువుల వారే. దేవుడు మాట్లాడాడు. అయ్యా ప్రభు మీకు సహాయం చేశాడు. దేవుని నీ ముందును పెట్టకుండా, చాలా బాగా చెప్పాను కదా ప్రసంగం, చాలా బాగా పాడాను కదా, పొగడ్తలకు పొంగిపోతున్నాం. ఏ రోజు ఉపన్యాసము చేస్తున్నాడు, రాజవస్త్రములు ధరించి ఉపన్యాసము చేస్తుండగా కొందరు జనులు ఏం చేశారు? కేకలేస్తున్నారు. ఏమని? ఇది మానవ స్వరము కాదు, దైవ స్వరం. దేవుని స్వరముతో మీరు మాట్లాడుతున్నారు. అయితే ఏ రోజు దేవునికి మహిమ చెందించలేదు. ఆ మహిమను తానే తీసుకున్నాడు. అందుకే దేవదూత వచ్చి ఏం చేశారు? అతన్ని చెప్పాలి మధ్యను. పురుగులు పడిపోతారండి. దేవునికి రావలసిన మహిమను దోచుకుంటే పురుగులు పడి చేస్తాం. అందుకే దేవునికి రావలసిన ఘనత దేవునికి ఇవ్వాలి, మానవునికి ఇవ్వాల్సిన విలువ మానవునికి ఇవ్వాలి. మహిమకు విలువకు చాలా తేడా ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగునగాక, యేసయ్యకే మహిమ కలుగునగాక. దావీదు అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమలు నీ నామముకే కలుగునగాక. మీరు పొగిడించుకునేవారైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ మీరు ఆ పొగడ్తలకు పొంగిపోతుంటే పురుగులు పడే అవకాశం కూడా ఉంది. మీ మేలు గురించి చెప్తున్నా. నీ పనితనం ప్రభు చూడాలి, నీ ప్రార్థన ప్రభు వినాలి, నీ సమర్పణ ప్రభు చూడాలి. అర్థమవుతుందా? నువ్వు చేసే ప్రతి పని కూడా ప్రభువుల వారు చూడాలి. మనుషులు చూడాలని, వారు పొగడాలని నువ్వు వారి ముందర పని చేస్తూ ఉంటే ఒకరోజు ఖచ్చితంగా నీవు ఇరుకులో పడతావు. భక్త సింగ్ గారు, నాకు తెలిసిన సమాచారం, భక్త సింగ్ గారు ఎవరైనా పాట పాడుతున్నప్పుడు
సంగీతం వాయిస్తూ బాగా వాయిస్తున్నారనుకోండి, సంఘంలో పెద్దలు చెప్తారట, రేపు నుంచి వానికి ఆ మైక్ ఇవ్వకండి, ఆ కీబోర్డ్ ఇవ్వకండి, హార్మోని ఇవ్వకండి, ఆ తబలా ఇవ్వకండి. ఎందుకంటే వాడు బాగా వాయించాడు అనుకో, ఎవరు పొగుడతారు? అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, అందం మోస్కరం పొగడకండి. ఎంత పొడు జుట్టు ఉంది అమ్మో, ఎంత తెల్లగా ఉన్నారమ్మో, ఈ తెల్లగుంటే మట్లు పెట్టరా? ఏమ్మా పెట్టరా? ఎవరినైనా మట్టులు పెట్టాల్సిందే. అందుకే పొగడ్తలకు నువ్వు పొంగిపోతావు. ఒకానొక సందర్భం పౌలు గారు కూడా ఓ రోజు ప్రసంగం చేస్తున్నారు. ప్రసంగం చేస్తుండగా పుట్టుకతో కుంటివాడైన వాడు పౌలు గారికి వెళ్ళి తేరి చూస్తున్నాడు. ఆ కుంటివాడికి పౌలు గారు చెప్తున్న మాటల మీద ఎంతో విశ్వాసం కలుగుతున్నట్టుగా పౌలు గారు గ్రహించి వాడితో మాట్లాడతాడు, స్వస్థత పరుస్తాడు. చదవండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 14వ అధ్యాయం. లుస్త్రలో బలహీనమైన పాదములు గలవాడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుండివాడు. అతడు పౌలు మాట్లాడగా వినెను. పౌలు అతని వైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు ఉశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసు నడవసాగెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక అద్భుతం. కుంటివాడైన వాడు బాగుపడటం ఒక అద్భుతం. అదొక ప్రాంతంలో జరిగిన సంఘటన, ఒక అరణ్యంలో జరిగిన సంఘటన. సువార్త కోసం వెళ్ళారు. సువార్త చెప్పడానికి వాళ్ళు సిద్ధపడుతుండగా కొంతమంది అతని బోధ వింటున్నారు. బాగా జాగ్రత్త వినండి. వింటుండగా విశ్వాసం కలిగిన ఆ వ్యక్తికి అద్భుతం జరిగిపోయింది. అద్భుతం జరగగానే అక్కడుంటున్న కొందరు పెద్దలు, వీరు మనుషులు కాదు, పైనుండి దిగి వచ్చిన వారు అని వాళ్ళ పేర్లకు బదులు వారి దేవతల పేర్లు ఇచ్చి వాళ్ళను ఊరేగింపుగా వారిని తీసుకెళ్లాలని ఊర్లో పెద్దలందరూ ఏకమయ్యారు. ఆ ఊర్లో ఉంటున్న పూజారి అన్నారు, అయ్యా, నువ్వేమో గుళ్ళో కూర్చొని ప్రదక్షిణ చేస్తున్నావు, పూజలు చేస్తున్నావు, దేవుళ్ళు అక్కడొచ్చున్నారు, రండి, పుట్టుకతో కుంటివాడైన వాడిని బాగు చేశాడు, రండి. అందరూ కలిసి పౌలు శీలను ఊరేగించుకోవటానికి సిద్ధపడుతుండగా వారేం చేశారు తెలుసా? తమ బట్టలు చించుకొని, చదవండి ఆ మాట, బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము కలిగిన వారమే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకున్నవాడు. మీకు తెలుసా బిషప్పులను ఊరేగిస్తారని తెలుసా? మీకు ఊరేగిస్తారా? ఊరేగించరా? డీజేలతో
ఇవి చదివింటారా వాళ్ళు? ఈ వాక్యాలు తెలియదు వారికి. దేవునికి రావలసిన మహిమ, దేవునికి రావలసిన ఘనతను దోచుకుంటున్నారు. పెద్దలకు తెలియదు, ఊర్లో వాళ్ళకు తెలియదు. బైబిల్ చదివిన నీవు జ్ఞానముతో నీ ప్రజలు నడిపించబద్దుడవై ఉన్నావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్నటి దినమున ఓ బ్రదర్ నాకు కనిపించాడు. అతడు పెంతెకొస్తు సంఘానికి వెళ్తారు, ఫ్యామిలీ అంతా కూడా. వాళ్ళ కుమారుడు వరుస అవుతాడు, సేవకుడు, అంత దగ్గర సంబంధమే. కంటిన్యూగా చర్చికి వెళ్ళేవారే. అయితే ఏం జరిగింది తెలుసా? గుండు కొట్టించుకొని కనపడ్డాడు. నేను అన్నాను, అన్న మీరు ఎందుకు గుండు కొట్టించుకున్నారు అని అడిగాను. అంటే వేలాంగినికి వెళ్ళాము, అందుకు కొట్టించుకున్నాం. నిన్ను అడిగిందా? పెద్ద అందగాడివని అడిగి నేను చిన్నప్పటి నుంచి వెళుతున్నామన్నా. అయ్యా, మీరు లోకంలో ఉంటే అది వేరే సంగతి. మీరు ప్రభు నమ్ముకున్నారు, ప్రభు బలులు చేయి వేస్తున్నారు, ఏమో జరిగిపోయింది అలాగా అంటాడు. దేవునికి రావలసిన మహిమ నువ్వు రాళ్ళకు అలాగా అర్పిస్తున్నావు, విగ్రహాలకు అర్పిస్తున్నావు. పౌలు బర్నబాలు ఏం చేస్తున్నారు తెలుసా? మీరు దేవతలని పొగుడుతూ ఉంటే పౌలు బర్నబాలు బట్టలు చించుకొని ఏడుస్తున్నారు. అయ్యలారా, మేము మనుషులమే, మీరు జీవము కలిగిన దేవుని వైపు తిరగవలనని. హల్లెలూయా. ఎవరి వైపు తిరగాలి? గట్టిగా చెప్పాలి. ఎవరి వైపు అంటే జీవము లేనివి కూడా ఉన్నాయి, జీవము లేని దేవుళ్ళు కూడా ఉన్నారు. జీవము కలిగిన దేవుని వైపు తిరగవలనని మేము నీకు సువార్త ప్రకటిస్తున్నాం. ఊరేగింపుగా చేయటానికి కాదు. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు మీ పిల్లలను పొగిడి పొగిడి పొగిడి, రాజు, బంగారు, దేవుడు, పెరగని పెరగని దేవుడవుతాడో రాక్షసుడు అవుతాడో మీకు తెలుస్తుంది. అందుకే దేవునికి చెందవలసిన మహిమ మనుషులకు ఇవ్వకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? పౌలు బర్నబాలు మానవ స్వభావము కలిగిన వారై దేవుని పరిచర్య చేశారు. మహిమ ప్రభావములకు యోగ్యుడైన వాడు దేవుడు ఒక్కడే. మనుషులకు ఏమాత్రం మహిమ చెల్లించకూడదు. మన హృదయంలో పుడుతుంది ఒక గర్వం. ఎప్పుడు మనం బాగా ప్రసంగం చేసినప్పుడు, బాగా పాడినప్పుడు, బాగా సంపాదించినప్పుడు, బాగా పరిచర్య చేసేటప్పుడు మన హృదయంలో ఏం పుడుతుంది? ఒక మూలన పుడుతుంది. అప్పుడు అనుకుంటాం, నేను లేకపోతే లేదే సంఘం, నేను లేకపోతే ఇల్లు లేదే, నేను లేకపోతే కుటుంబం గడవదే అనుకుంటాం. నీకు తెలుసా, నిన్ను పోషించువాడు దేవుడు అన్న సంగతి. హల్లెలూయా. నేను మీ పిల్లలను పోషించదను అన్నాడు ఆయన. నేను మిమ్మల్ని పోషించువాడు. నువ్వు సంపాదిస్తుంటే ఇంట్లో తినడంలా, ప్రభు ఇస్తున్నాడు గనక నువ్వు తినగలుగుతున్నావు. నీకంటే ఎక్కువ సంపాదించేటోళ్ళు లోకంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కుర్చీలో ఒక ముగ్గురు కూర్చున్నారు. అక్కడ పట్టినాళ్ళు పట్టారు, పారలు పట్టారు, గడ్డపారలు పట్టారు, రాళ్ళు మోసారు, గంపలు ఎత్తారు.
మీకంటే ఎక్కువ నెల రోజులకు సంపాదిస్తున్నారు. 6,000 పింఛన్ ఇప్పుడు వాళ్ళకి. స్తోత్రం, హల్లెలూయా. నీకు 6,000 వస్తుందా? కూర్చొనే, నువ్వు ఎక్కడి పని పోకూడదు, మళ్ళీ సంపాదించగలవు 6,000. అర్థమవుతుందా? దేవుడు పోషించకపోతే, దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు నీకు ఆయుష్ ఇవ్వకపోతే, కష్టపడ్డావన్నా దేనికి? సంపాదించడానికి కష్టపడ్డాం. అమ్మ, కష్టపడటానికి దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడే తల్లి. ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే మూలుగుకుంటూ పండుకోవాలా? అవునా? అందరూ పని పోతుంటే నువ్వు ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తావు? నారాయణ సార్ దగ్గరికి పోవాలా మూలుగుకుంటా. అదే వాస్తవం. నీకు ఆరోగ్యం ఇచ్చువాడు ఆయనే, ఆయుష్ ఇచ్చువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. నీ కష్టం వలన నువ్వు బ్రతకట్లేదు, దేవుని కృప వలన బ్రతుకుతున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వేదో చేస్తున్నావు కనుక కుటుంబం పోషించబడుతుందని పొంగిపోతున్నావు. కాదు కాదు కాదు. ప్రభు నీ మీద జాలిపడి నీ కుటుంబాన్ని అందరినీ పోషిస్తున్నాడు. అందుకే ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెందునుగాక. హృదయంలో గర్వం పుట్టింది అపవాదికి. హృదయంలో గర్వం పుట్టింది. ఎందుకో తెలుసా? ఎందుకు పుట్టిందో తెలుసా? యెహెజ్కేలు గ్రంథంలో చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. వాడికి ఎందుకు, అపవాదికి ఎందుకు గర్వం పుట్టిందంటే, పరిశుద్ధ గ్రంథంలో 33వ 28 క్షమించాలి 28 12వ వచనం నుండి మనం చదువుకుంటూ వద్దాం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తిలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యముల కట్టడమును మాదిరివి నువ్వు. దేవుని తోటయగు ఏదేనులో నువ్వు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమనిరా, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకమునందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపముని యందు కనపడే వరకు ప్రవర్తన విషయములను యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేస్తూ వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేచితిని. కింది వచనం, నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానమును, కావున నేను నిన్ను. అవునా, ఎవరి గురించి చెప్పబడింది మాట? ఎవరి గురించి? లూసిఫర్ గురించి చెప్పబడింది. ఎవరి గురించి? అపవాది అయిన లూసిఫర్ గురించి చెప్పబడింది. ప్రత్యేకంగా చూసారా, ఏదెను తోటలో నువ్వు ఉంటివి. నీవు నియమించబడినప్పుడు కొన్ని 12 రాళ్ల గురించి అక్కడ రాయబడింది. దేవుడు ఎంత చక్కగా నిన్ను అమరుస్తూ వచ్చాడు.
నీకంట ఒక కుటుంబాన్ని, నీకంట ఒక విలువను, నీకంట ఒక స్థితిని, స్థాయిని సంఘములో, ఇంటిలో, సమాజంలో, నువ్వు పనిచేస్తున్న చోట నీకంట ఒక క్రేజీ ప్రభు తీసుకొస్తే ఏమాట్లాడుతున్నావు? ప్రభుకు ఇవ్వవలసిన మహిమ, ప్రభుకు చెందించవలసిన ఘనత నీకై నువ్వే సొంతం చేసుకున్నావు. నీ సౌందర్యం చూసి ఏమయ్యావు? నువ్వు గర్వించావు. నీకు కలిగిన జ్ఞానమును బట్టి నువ్వు నాశనం అయిపోతున్నావు. ఈరోజు దేవుడు అపవాది కంటే కూడా శ్రేష్టమైన, విలువైన, అమూల్యమైన విశ్వాసంతో ప్రభు నిన్ను నింపాడు. ఆమేన్ చెప్దాం, గట్టిగా చెప్దాం. ఎందుకు ఆ మాట నేను అన్నానంటే, పేతురు గారు ఒక మాట చెప్పాడు, విశ్వాసం గురించి ఒక మాట చెప్పారు. ఇందాక అపవాదిని గురించి కొన్ని సంగతులు, అమూల్యమైన రాళ్ళు అక్కడ కనపడ్డాయి కదండి. కొన్ని రాళ్ళు కనపడ్డాయి. అయితే మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించే సువర్ణము అగ్ని పరీక్ష వలన గదా, దానికంటే, బంగారు కంటే విలువైన, బంగారు కంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. అమూల్యమైనది ఏంటి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ చెవులకు ఉన్నవి, మీ మెడలో ఉన్నవి, మీ చేతులకు ఉన్నవి, అంటే ఏళ్ళకున్నవి ఈరోజు కానుక పెట్టలేస్తావా? అంత ఈజీ కాదండి. విశ్వాసము అమూల్యమైనదని చెప్పినంత ఈజీ కాదు సమర్పించటం. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బంగారు కంటే, రత్న మాణిక్యముల కంటే ప్రపంచములో వెలకట్టలేనిది ఏదైనా ఉంది అంటే అది అమూల్యమైన, గట్టిగా చెప్పాలి, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీకు అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆయన కను దృష్టి, ఆయన మనసు కలిగిన మందిరాన్ని ఇచ్చాడు. అభిషేకించబడిన సేవకులను ఇచ్చాడు. నీ సంఘములో నీకు కొరత లేకుండా సమృద్ధినిచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేసి మన జ్ఞానముతో, మన తెలివితో అపవాది ప్రవర్తించినట్టుగా గర్వించిన వారమై నాశనం అయిపోతున్నాం. అందుకే దేవునికి చెందవలసిన మహిమ దేవునికి కలుగునుగాక. నిన్నెవడైనా పొగుడుతున్నారనుకోండి, చెప్పాలి, అన్న నాదేమీ లేదు, అంత దేవుని కృప. అయ్యా మాదేమీ లేదు, అంత దేవుని కృప. నువ్వు ₹1,00,000 శాలరీ తీసుకో, ఏం చెప్పాలి? అంతే. ఆమేన్. నీకు మంచి సంపాదించే పిల్లలు ఉన్నారనుకో, నువ్వు చెప్పాలి, అంత దేవుని కృప అన్న, ఏమి లేదు. నువ్వెప్పుడైతే నేనే కష్టపడ్డాను, నేనే సంపాదించాను అనుకున్నావు అనుకో, నువ్వు ఎక్కడ పడాలో అక్కడ పడిపోతావు అంతే. దేవుడు తను ఉంచిన స్థలంలో తాను ఉండకుండా పడద్రోయబడ్డాడు అపవాది. దేవుడు నిన్ను నియమించిన స్థలములో నువ్వు కృతజ్ఞుడవై ఆయన మహిమపరుస్తూ ఉంటే నీ స్థానాన్ని అధికం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నన్ను మహిమపరచువానిని, గట్టిగా చెప్పాలి, నేను మహిమపరుస్తాను. హల్లెలూయా. నీవు మహిమపరుచుకుంటే నువ్వు పడిపోతావు, దేవుడు మహిమపరిస్తే అది కూడా అవుతావు. నువ్వు దేవుని మహిమపరుస్తూ ఉండు, దేవుడు నిన్ను మహిమపరుస్తూ ఉంటాడు. నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉండు, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన నీ ప్రాణాన్ని అడగలేదు, నీ ధనమును అడగలేదు, నీ విశ్వాసాన్ని, ఆవగించంత విశ్వాసం ప్రభు మీద నువ్వు కలిగి ఉంటే చాలు. ఆమేన్. ప్రభు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు.
ఆ ఆవగింజంత విశ్వాసం నీలో పుట్టించటానికే పరలోకం నుండి ప్రభు భూమి మీదకి దిగి వచ్చాడు. చప్పళ్ళు కొట్టి ప్రభుని కనపడతాం. యేసయ్యకు మహిమ కలుగునగాక. ఈ ఆవగింజంత అమూల్యమైన విశ్వాసం నీలో కలిగించటానికే దేవుడు శిలువ మానికెక్కాడు. ఆయన మరణం పొందాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన మీద నుండి నీ విశ్వాసము తొలగనీయకము. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.